ప్రభాచంద్ర గోపికా మానసోర రాధామయ శ్రీ 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 అభినవ వారు ఏం చేస్తున్నారు? విజయోస్తు విజయోస్తు విజయోస్తు. లీలాకృష్ణ గారికి జై. సర్వే జనా సుఖినో భవన్. బృందావన విహారానికి వేళైంది, పదండి. లీలాకృష్ణుల వారికి స్వాగతం. గతం గతం సుస్వాగతం. సుఖీభవ షావుకారు, సుఖీభవ. సంతకాలు పెట్టేసి కాగితాలు రెడీగా ఉన్నాయి, తీసుకుని డబ్బిచ్చేయి. ఇదిగో బాబు, మాకివ్వాల్సిన బాకీ పోను, మిగతా మీ సొమ్ము తీసుకోండి. బాబు, సంవత్సరానికి ఇలా 4-5 ఎకరాలు అమ్మేస్తుంటే ఎలా బాబు? పిచ్చివాడా, అమాయకుడా, నీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను విను. కృష్ణుణ్ణి నమ్ముకుని బతుకుతున్న వంశం మాది. మా తాతగారి పేరు గోపాలకృష్ణుడు. ఆవుల వ్యాపారం చేసి చాలా గడించాడు. ఫ్లూటు కచేరీలు చేసి ఆయన సంపాదించాడు. పోతే నా పేరు లీలాకృష్ణుడు. ఏమీ చెయ్యను. బృందావనం లాంటి పల్లెల్లో లీలలు మాత్రం చేస్తుంటాను. నీకు తెలుసుగా నా లీలలు? తెలియకపోవడం ఏంటండి? నెలకి 3 తగులు 6 జరిమానాలుగా వెలిగిపోతున్న మీ కీర్తి చుట్టుపక్కల 7 గ్రామాల దాకా పెరిగిపోయిందండి. నీకు అసలు బుద్ధి లేదయ్యా. లీలల గురించి మాట్లాడుతుంటే తగులు జరిమానాల గురించి చెప్తావేంటి? అర్థం లేకున్నాను. నీకో గీతారాశ్యం చెప్తాను విను. మనిషి బతికేది అన్నాళ్ళు 100 ఏళ్లేగా. నువ్వు చెప్పేది 100 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు అన్ని హైబ్రిడే. బియ్యం హైబ్రిడ్, వంకాయల హైబ్రిడ్, ములక్కాయల హైబ్రిడ్. మొన్న మధ్యన పేపర్లో చదివాను, మనుషులు కూడా హైబ్రిడ్ వస్తున్నారంట. ఇవన్నీ సైజులు ఎక్కువ, సారం తక్కువ. అంచేత ఏ మనిషి 60 ఏళ్ల కన్నా బతకట్లేదు. నాకిప్పుడు 30 ఏళ్ళు. మహా బతికితే ఇంకా 30 ఏళ్ళు బతుకుతాను. ఉన్నది 60 ఎకరాలు. నాకా పెళ్లి పెటాకులు లేవు. అంచేత మా తాత ఇచ్చిన పొలం, మా నాన్న ఇచ్చిన బంగారం ఏడాదికి ఇంత నమ్మేసి జల్సాగా బతుకుతున్నాను. ఆహా, ఏమైనా మీ తెలివి గలబడండో. అబ్బా, పెట్టేసావా దిష్టి? రే దిష్టి దిష్టి తీయండి రా దిష్టి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు దిష్టి, ఆ ఊరు దిష్టి, వడ్డీ వ్యాపార దిష్టి, సారా కొట్టు దిష్టి, షావుకారు దిష్టి. సర్వే జనా సుఖినో భవంతు, సుఖినో భవంతు. ఒరే సింహం, నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. చెప్పమంటావా? ఊళ్ళో ప్రతివాడి అవసరానికి అడ్డం పడిపోయి ఉపకారం అనే పేరుతో ఉన్నదంతా తగలబెట్టేస్తున్నావు. రే పిచ్చి పంతులు, నన్ను మాట చెప్పమంటావా? మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు, కోసే కొద్దీ చిగురిస్తుంటుంది. మనం అంతే. అలాగే తాలింపులో వేసుకుంటారు, తినేటప్పుడు తీసి అవతల పనేస్తారు ఆ కరివేపాకుని. నీకు బుద్ధి ఉందిరా వేధవా? నువ్వే వెధవ. నువ్వే వెధవి. నువ్వే వెధవ. నువ్వే వెధవనారా వెధవి? నువ్వే వెధవన్నారా వెధవి? నేను వెధవనా? నేను వెధవనా? నువ్వు కాదు. నువ్వు కాదు. ఏంటే మామూలు ఇద్దరు పోరాడుకుంటున్నారు? ఏం లేదండు, ఏది చెప్పినా బెత్తం బుచ్చు మరీ బుద్ధి చెబుతాడు. నేనేం చంటుకురానా? పంతులు గారు కదా. అలా చెప్తే కానీ వీడికి బుద్ధి లేదు. సర్లే, ఎరువులకు పట్నం వెళ్తాన్నావు, వెళ్ళేటప్పుడు మీ అత్తయ్యని అడిగి డబ్బు తీసుకెళ్ళి. వెళ్ళక్కడ ఉంది డబ్బు. వెంకటకి ఎప్పుడో ఇచ్చేసాడు అన్ని వెదవ ఊర్లు. నోర్మి, అది కాదండు. నాకు తెలిసిన మావయ్య, నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే డబ్బు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. వస్తా పొలంలో పర్వాలేదు. సాయంకాలం రచ్చబండ దగ్గర తగు ఉంది. ఏది ఆ లీలాకృష్ణ గారి తగ్గనా? తొందరగా వస్తా పంతులు గారు. ఆగండి ఆగండి. పంచాయతీ పెద్దలారా, ప్రజలారా, శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి పెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసి రాంబాబుకి వేయండి జరిమానా. యథాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి అలా మీద మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ పెడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి అంటారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది.
ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600. ఆగాగు, ముందు నా పూజ అవని తర్వాత నువ్వు చేసుకుందో గాని పొద్దుటి నుంచి కాఫీ కూడా తాగలేదు, తల నొప్పిగా ఉంది. పూజ దగ్గర కూడా నీ బడాయి వెళ్ళపోయాలా? అన్నీ నీ ఇష్టమేనా? అసలు ఏమిటా నీ గొప్ప? తర్వాత చెప్తాలే, గొడవ చేకు తప్ప. చేసుకో చేసుకో, ముందుగా నువ్వు పూజ చేసుకున్నంత మాత్రాన నీ కలెక్టర్ మొగుడు రాడు, నాకే మొగుడు రాకుండాను పోడు. కలెక్టర్ రాకపోతే ఇంజనీర్ వస్తాడు, నువ్వు నోరు మూసుకో. వస్తాడు వస్తాడు, ఉద్యోగం పనులంటూ నెలకి 20 రోజులు ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు నీ ఇంజనీర్ మొగుడు. ఏమో బాబు, నాకు మాత్రం శుభ్రంగా కష్టపడి వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే ఇష్టం. నెలకు 30 రోజులు నా దగ్గరే పడుంటాడు. చిచి, నీవన్నీ మట్టి తీసుకునే ఆలోచనలే. వ్యవసాయం చేసుకునే వాడితో ఓ సుఖమా సంతోషమా? నాకు మాత్రం ఇంజనీర్ అయితేనే ఇష్టం. చాచా, నాకు వ్యవసాయం చేసుకునేవాడే ఇష్టం, అతనే గొప్ప. చూస్తుండు, నేనే ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటాను, అప్పుడు నువ్వే అంటావు నీ మొగుడే గొప్ప అని. నేనే అన్నావు, నువ్వే అంటావు చెల్లాయ్ పొరపాటు చేశానే, నీ మొగుడే గొప్ప అని. చిచి, మా ఆయనే గొప్ప కాదు, మా ఆయనే గొప్ప. మా ఆయనే గొప్ప, మా ఆయనే గొప్ప. మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప, మీ ఆయన కంటే మా ఆయనే గొప్ప. ఆపండమ్మా మీ గొడవ. అమ్మా నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి. మాకు తెలియకుండా మీరు పెళ్లిళ్ళు ఎప్పుడు చేసుకున్నారు? మీ మొగుళ్ళు ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి? ఊళ్ళో ఏమిటి? చెప్పకుండా వెళ్ళిపోతారే. అసలు నేను చెప్పేదేమన్నా వింటున్నావా? వాకిట్లో కళకళలాడే ముగ్గు పెడితే లక్ష్మీదేవి కిలకిల్లాడుతూ లోపలికి వస్తుందట. ఆడపిల్లలు ముగ్గు పాలతోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి. పుస్తకాలకే ఎప్పుడైనా చదువుకోవచ్చు. పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సాధించడం తప్ప వేరే పని లేదా నీకు? అసలు ఇప్పుడు నేనేమన్నాను? ఏదో మాట వరుసగా చెప్తున్నాను. వెనకటి కొత్తగా పెళ్ళైన పెళ్ళావా వాల్జడేసుకో అంటే నాకు రాదు, నువ్వే వేసి పెట్టు మగడా అందట. డబ్బా, కాస్త నోరు మూస్తావా? ఆ పని నువ్వే చేసుకో. అమ్మ జ్యోతి, ఓసారి ట్రావే పాలు తీసుకెళ్దు గాని. అన్ని పనులు నేనే చేయాలా? ఆ పాలేవో దాన్నే తీయమనొచ్చుగా. దానికి ఏం చేత అవుతుంది? నా తల్లివి కదూ, రామ్మా తొందరగా. సర్లే. ఓయ్, మధ్యలో ముగ్గులలా వదిలేయకూడదు, కొద్దిగానే ఉంది, చుక్కలు కలిపి. సర్లే, నువ్వు వెళ్ళు. మరదల పిల్ల, ముగ్గులు బ్రహ్మాండంగా పెట్టావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇదేమన్నా బ్రహ్మ విద్య? ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు. ఇప్పుడు వచ్చా? నాకు భలే సంతోషంగా ఉందే. నీకెందుకు సంతోషం? నాకెందుకంటే ఎప్పటికీ నీ ముగ్గులు నా ఇంటి ముందు కదా నువ్వు పెట్టాలే. పెడతాను పెడతాను. ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే 2 ముట్టికాయలు పెడతాను. ఆహా, అయితే పెట్టు మరి. మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయల కంటే తీగా ఉంటాయే. అది సరిగానే మరదల పిల్ల, నీకు ఈ ఒక్క ముగ్గేనా? అన్ని ముగ్గులు వచ్చా? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? రథ ముగ్గు వచ్చా? వచ్చు. చిలకా ముగ్గు వచ్చా? వచ్చు. మరి ముద్దు ముగ్గు వచ్చా? అది వచ్చు. వస్తే పెట్టు. పెట్టాలి పెట్టాలి. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, అందరికీ నమస్కారం. నేను మీ గెటప్ శ్రీను. Please subscribe to iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.